మీరు ఆఫ్టర్నూన్ టైంలో ఖాళీగా ఉన్నప్పుడు ఏ పనులు చేస్తారో కమెంట్ సెక్షన్‌లో ఖచ్చితంగా కమెంట్ చేయండండి. నేనైతే మాత్రం వారంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క పని చేసుకుంటాను. ఆఫ్టర్నూన్ పడుకుంటే మాత్రం తర్వాత రోజు అదే టైంకి నిద్రొచ్చిద్ది. అలాగే నిద్రపోకపోతే ఫుల్ హెడ్‌ఏక్ అయితే వస్తుంది నాకు. అందుకని ఆఫ్టర్నూన్ టైంలో అసలు పడుకోకుండా ఒక్కొక్క రోజు ఒక్కొక్క పని చేసుకుంటా ఉంటాను. ఇప్పుడైతే గరం మసాలా పౌడరు, అలాగే ధనియాల పొడి, జీలకర్ర పొడి నేనైతే అసలు బయటే కొనను. ఇంట్లోనే ఓన్‌గా తయారు చేసుకుంటా ఉంటాను. అంతకుముందు ప్యాకెట్లు కొనుక్కొనొచ్చి వాడుకునేదాన్ని. 2 డేస్, 3 డేస్ అయిపోంగాల్నే పురుగొచ్చేసేయి. అందుకని చెప్పి అప్పటి నుంచి నేనే ఓన్‌గా తయారు చేసుకుంటాను ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు. ఇప్పుడు మీకు చూపియడానికి ఈ 3 పొడులే వేసుకుంటున్నాను గానీ, మామూలుగా అయితే పెప్పర్ పౌడర్ సెపరేట్‌గా చేసుకుంటాను. వాము ఉంటుంది గదా! ఆ వాముని గూడా ఫ్రై చేసుకొని, పొడి చేసుకొని పెట్టుకుంటాను. ఇంకా ఏవైనా చిన్న చిన్న పనులుంటే వంటగదిలోకి సంబంధించినయి ఇలా ఆఫ్టర్‌నూన్ టైంలోనే చేసుకుంటాను. నేనిప్పుడు గరం మసాలా వేసుకున్నాను కదా! నేనైతే నాన్ వెజ్ కర్రీలోకైనా, బిర్యానీ చేసుకునేటప్పుడైనా, లేకపోతే నార్మల్‌గా వెజ్ కర్రీస్ అయినా, ఫ్రైస్‌లోకైనా ఈ పొడి ఒక్కటేసుకుంటే చాలు మంచి వాసన, అలాగే టేస్ట్ చాలా బావుంటది. ఆల్రెడీ నా స్టైల్‌లో గరం మసాలా రెసిపీ అయితే చేసి పోస్ట్ చేశాను. ఇప్పుడు నార్మల్‌గా రఫ్‌గా అయితే చూపిస్తున్నాను మీకు. మీరు ఆఫ్టర్‌నూన్ టైంలో ఏం చేస్తారో కమెంట్ చేయండి. నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి.